ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. మన వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కి ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఒక మంచి సామెతను కామెంట్ చేయండి. నచ్చితే పిన్ చేస్తాను. వాళ్ళు అన్ని చేస్తారులే గానీ వీడియో లేట్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి దెంగేయండి. మన కుర్రాళ్ళు చెప్పింది అన్ని చేసేయండి, మీరు చేస్తారులేండి. అరే ఎగ్జామ్ ఫీజు కట్టినాం, ఇంకో 10-15 రోజులైతే మనకు హాల్ టికెట్ ఇస్తారు, పోయి ఎగ్జామ్ రాయాలి. ఏంద్రా ఇది? అవును అంతేగా, ప్రతిసారి ఇదే కదా జరిగేది. అందులో కొత్త ఏముంది చెప్పవేంట్రా సుల్లిగా. చెప్తున్నారా? అంతే కదరా, మనం ఫీజులు కడతాం, వాళ్ళు హాల్ టికెట్ ఇస్తారు, ఎగ్జామ్ రాయడానికి పోతాం. వాడిచ్చిన క్వశ్చన్స్ మనకు అర్థం కాదు, మనం రాసే ఆన్సర్స్ వాడికి అర్థం కాదు. ఇదే కదా జరిగేది. మనం ఎంత మంచిగా రాసినా మనల్ని ఎందుకు ఫెయిల్ చేస్తున్నారంటావు? మనం ప్రతి ఎగ్జామ్ బాగానే రాసి బుక్లే నింపుతాంగా, అయినా ఎందుకని ఫెయిల్ చేస్తున్నారంటావు? మనం బుక్లెట్ మొత్తం నింపినా మనల్ని పాస్ చేయడం లేదంటే ఏంటి? మనతో మళ్ళీ ఫీజు కట్టించుకొని వాళ్ళు ఇంకో కొత్త కాలేజ్ కడదామనే కదా మనల్ని ఫెయిల్ చేస్తుంది. నీ అవ్వ, మీరు చెప్పేది భలే ఉందిరా, పులికి పట్టు జీర కట్టి పుస్తలు తాడు కట్టినట్టు. ఆయన మనం రాసే సినిమా స్టోరీలకు ఏ బాడుగా మార్కులు ఇస్తాడు? ఒక 10 పేజీలు రాస్తే అందులో 2 పేజీలు మాత్రమే ఆన్సర్స్ ఉంటాయి, మిగతా 8 పేజీలు సినిమా స్టోరీయే. అందుకేరా ఈసారి ఒక 10 రోజుల ముందు నుంచే చదవడం స్టార్ట్ చేద్దాం. ఈసారి ఎట్లా చేసైనా పాస్ అవ్వాలరా, లేదంటే మీ ఇద్దరు లవర్స్ మీద ఒట్టే. అరే లంచ్, నీ చావు నువ్వు చావకుండా మా ఇద్దరు లవర్స్ మీద ఒట్టు వేసావేంట్రా లంచ్? అవునురా, నీకు లవర్ లేదు కదరా, మరెందుకురా నీకు నిజంగానే లవర్ ఉండి దాని మీద నేను ఒట్టు వేసినట్టు చేస్తున్నావు లంచ్? అవునురా, నాకు లవర్ లేదు కదా, ఫ్లోలో మర్చిపోయాను. అయినా సరే ఈసారి 10 రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంరా. అబ్బా కమలాసన్ లంచ్. ఫస్ట్ టైమ్ లో ఏమన్నారా? 15 రోజుల ముందు నుంచే చదువుకుందాం అన్నారు. ఏమైంది? ఈ పొట్టి వాడుకావు, మా ఇంటికాడ అది పని ఉంది ఈ పని ఉంది అని ఇంటికాడే ఉన్నాడు. నువ్వు అమ్మాయితో చాటింగ్ చేస్తూ చదవడం మానేశావు. మీ ఇద్దరి వల్ల నేను గుడిసిపోయాను. ఇప్పుడు అలా జరగకూడదురా, రేపటి నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అరే నువ్వు మాటికి రేపటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అని అనుకురా, నోట్ల మొగ్గ పెట్టి కొడతా. అసలే మన మాటలనే ప్రకృతి వింటుంది, మళ్ళీ మన మాటలు విని ప్రకృతి వైల్డ్ గా మారిందనుకో, దాని నుంచి వచ్చే ప్రమాదాన్ని తట్టుకోలేం. కొంచెం వాయిస్ తగ్గించు లాంటి. ప్రకృతి విన్నా పర్వాలేదురా, ఈ సెమిస్టర్ ఎలాగైనా పాస్ అవ్వాలి. ఎలాగైనా పాస్ అవ్వాలంటే ఏంట్రా లాంటి? చదివితే తప్ప పాస్ అవ్వలేం. అవునురా, మనం చదువుదామని డిసైడ్ అయ్యాం, కానీ మనకు ఒక్క సిలబస్ పేర్లు కూడా తెలియదురా. ఎట్లారా మరి? అరే అసలు సిలబస్ అంటే ఏంట్రా? మన కాలేజీలో ఎప్పుడు చెప్పలేదు, వాట్సాప్ గ్రూప్ లో కూడా పంపలేదు దాని ఫోటో. అరే దాన్ని అమ్మాయి అనుకుంటున్నావా ఏంట్రా లాంటి? నువ్వు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావురా? సుల్లికి సురుగు పట్టినట్టు అట్ట చేస్తావు ఏంట్రా? సిలబస్ ఏంటో తెలియకనే అడుగుతున్నా, సిలబస్ ఏంటో చెప్పరా సుల్లిగా. సిలబస్ అంటే లెసన్స్ నేమ్ రా. అరే చూస్తావేంట్రా లాంటి? నువ్వు కొంచెం వాడికి సింపుల్ గా చెప్పరా. అరే సిలబస్ అంటే ఏం లేదురా, ఇప్పుడు మనం చేతుబడి చేస్తే అనే ఎపిసోడ్ తీసాం కదా, అది ఒక సిలబస్. ఇంకా పానీపూరి లవర్ అనే ఎపిసోడ్ తీసాం కదా, అది ఒక సిలబస్ అన్నట్టు. ఇలాంటివి అయితే మన కాలేజ్ గ్రూప్ లో రోజుకు 20-30 పేజీలు పీడిఎఫ్ లో వస్తాయిగా, అవి చదువుకుంటేనే సరిపోతుంది కదరా బాడుకావులారా. అవునురా, కరెక్ట్ గా చెప్పావు. వాట్సాప్ లో కాలేజ్ గ్రూప్ ఉంది, అందులో పీడిఎఫ్లు పెడతారు, అవి చదువుకుంటే మనం పాస్ అయిపోతాం రా. బాగానే చెప్పావురా, పక్కింటి ప్రతివత ఫస్ట్ నైట్ కు జాగ్రత్తలు చెప్పినట్టు. మనకి ఎగ్జామ్ లో వచ్చేదే 10 క్వశ్చన్లు, వాళ్ళు గ్రూప్ లో పెట్టేది 30-40 పేజీలు పెడతారు. ఇవన్నీ ఎప్పుడు చదవాలరా? అరే పిచ్చి బాడుకావు, పోయిన ఇయర్ క్వశ్చన్ పేపర్ నుండి కొన్ని క్వశ్చన్ తీసుకుందాం, అవి చదువుకుంటే సరిపోతుంది. అరే నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని తీసిపెట్టు, మనం రేపటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుండి ఏమైందిరా, గుద్దను వస్తుందారా సుల్లిగా? చదువుకుందాం అంటే చాలు సల్లబడతావు లాంటి, అదే అమ్మాయి దగ్గరికి పోదామంటే ఎగిరెగిరి పడతావు. నీ వల్ల నేను గుడిసిపోతున్నా సుల్లిగా. అరే ఎగ్జామ్ కి ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నాయిరా, రేపటి నుంచి ఖచ్చితంగా చదవాలరా.
ఇంకేంద్రా ఈసారి కూడా గుడిసిపోయినట్టే. మీ ఇద్దరి మీద ఉచ్చబోసి నీళ్లు లేని బావిలో పడేయాలరా. సరేరా, రేపటి నుంచి చదువుకుందాం, కానీ నేను ఇప్పుడైతే ఇంటికి పోతాను రా. ఇప్పుడే ఇంటికి పోయి ఏం చేస్తావురా? పిల్లలకి పాలిస్తావా? మరి ఏడికి పోదాం చెప్పండి రా. అలా బండి మీద కూర్చొని గుడ్డిది గులిగినట్టు గులగకుండా ఏడికి పోదాం చెప్పండి. బయటికి పోయి చాయ్ తాగి వద్దాం ఆరా. మరి అసలే బయటికి పోక చాలా రోజులు అవుతుంది. పోదాంరా. మరి బండిలో పెట్రోల్కి పైసలు ఎవడిస్తాడు? మీరు పెట్రోల్కి పైసలు ఇవ్వండి, నేను రాను. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దాం అంటే చాలు పెట్రోల్కే పైసలు అడుగుతావేంట్రా? అంతగానం తాగుతుందారా నీ బండి? సప్పుడేక ఉచ్చోసి కాల్చేయరా. అవునురా, నేను బీర్లు ఎంత తాగుతానో నాకన్నా ఎక్కువ అది పెట్రోల్ తాగుతుంది. పెట్రోల్ కొట్టిస్తా అంటేనే వస్తా, లేకపోతే మీరు దెంగేయండి, నేను ఇంటికి పోతా. సరేరా, నువ్వు ఇంటికి దెంగే, మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నీకు మాత్రం ₹1 కూడా ఇయ్యంరా. ₹1 కూడా ఇవ్వవారా? పైసలన్నీ ఏం చేస్తావురా? దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు. లేదా పెట్రోల్ ట్యాంక్ లో ఉచ్చబోయిరా, పోతుందేమో లాంచ్. అరే ఎందుకురా ఇద్దరు ఇలా పిచ్చి కుక్కలు అరుస్తున్నారు? నేను పెట్రోల్ కొట్టిస్తా అని పదరా. అరే నువ్వు ఈ మాట ముందే చెప్పుంటే మనం ఈ పాటికి అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం కదరా సుల్లిగా. ఏమో కడుపుతూ ఉన్నట్టు మెల్లగా ఇప్పుడు చెప్తున్నావు. అరే బాడుకావు, నువ్వు ముందే నన్ను అడిగి ఉంటే నేను ముందే చెప్పేవాడిని. అయినా ఒక ₹50 ఇస్తే ఏమైతుందిరా? వేలు పెట్టి కాటు వేసిన పువ్వుకినే కాటు వేయడానికి పోతావు గాని. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా, నేను పెట్రోల్కి పైసలు ఇస్తా గానీ రాపోదాం. అవునరా, ఇంతకీ ఏ టీ కొట్టుకు పోదాం? ఇంకా ఏడిగిరా, మన మోడల్ చక్రిబాయ్ టీ కొట్టుకి పోదాం. ఆడికి ఎందుకురా? ఆడ టీ తాగడానికి వచ్చిన వాళ్ళందరూ పూకిని కాటు వేయడానికి వచ్చిన వాళ్ళే. వాడు చిన్న టీ కొట్టు పెట్టుకుని పెద్ద మాఫియాని నడుపుతున్నాడు. అందుకేరా మనం అక్కడికి వెళ్ళేది. రండి పోదాం. భయ్యా, చాలా రోజులకు వచ్చారు, ఏంటి సంగతి? ఏమైనా కావాలా ఏంటి? ఏం లేదు భయ్యా, కింద అన్ని రాలిపోతున్నాయి, అవి అతికిస్తావని వచ్చినాం. అవి అతికించు భయ్యా. ఏంటి భయ్యా, మంచి ఫైర్ మీద ఉన్నట్టున్నావు? ఎవరైనా మంచి పూకిని చూసి పెట్టమంటావా? అరే వాడు నీ టీ కొట్టుకు తీసుకొచ్చినందుకే గుద్దలు కాలుతుంది. నువ్వు మళ్ళీ భయ్యా అని గుద్దల ఏలు పెట్టి కెలక్కు. వాడిని వదిలే భయ్యా, ముందైతే ముగ్గురికి 3 టీ తీసుకురా భయ్యా. సరే భయ్యా, తెస్తాను. ఇదిగోండి భయ్యా, తీసుకోండి. చక్రి భయ్యా, నీ బిజినెస్ బాగా నడుస్తున్నట్టుంది కదా భయ్యా? ఏదో అట్లా మామూలుగా నడుస్తుంది భయ్యా. ఇప్పుడు మీ ముగ్గురి వల్ల 30 దెంగినట్టే. అప్పుడప్పుడు ఇలా లాస్ కూడా వస్తుంది భయ్యా. నేను చెప్పేది ఈ బిజినెస్ కాదు భయ్యా, నీ పూకిల బిజినెస్ ఎలా నడుస్తుంది? అది మంచిగానే నడుస్తుంది భయ్యా. నీకు ఎవరైనా కావాలంటే చెప్పు, ఇప్పుడే సెట్ చేస్తాను. ఈ పూకిల జాతిని దెంగ ఇప్పుడు వద్దులే భయ్యా, తర్వాత ఎప్పుడైనా వస్తా. సరే మేము ఇంటికి పోతాం భయ్యా. సరే భయ్యా, పొండి గాని మన టీ కొట్టుకు అప్పుడప్పుడు వచ్చి పొండి భయ్యా, సరేనా? సరే చక్రి భయ్యా, రైట్, మేము ఇంటికి పోతాం ఇక. మళ్ళీ ఈడికి ఎందుకు తీసుకొచ్చినవరా? నేను ఇంటికి పోవాలి. ఏ పోదు, ఆగురా. ఆయన నీకోసం ఇంటికాడ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసినట్టు ఇంటికి పోతా అంటావు ఇంద్రా. ఆయన చక్రిగాడి పనే బాగుందిరా. చిన్న టీ కొట్టు పెట్టి పూకిలా వ్యాపారం చేస్తున్నాడు. మనము పూకిలా వ్యాపారం పెడదామారా? మరి మనకు మంచి ఇన్కమ్ వస్తుంది, ఏమంటారు? నేను ఇంటికి పోతా అంటున్నా, ఎందుకంటే దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి అంటున్నా. లేదు నన్ను మళ్ళీ ఆపావు అనుకో, నీ గుద్దలదంతే గద్దెలా ఎగురుతావు అంటున్నా. అవునురా, ఎగ్జామ్స్ వస్తున్నాయి, మనం చదువుకుందాం అనుకున్నాం. పదండి ఇంటికి పోదాం, మళ్ళీ రేపు కలుద్దాం. అరే ఏమైందిరా? ఈ రోజు నుంచి చదువుకుందాం అన్నారు కదా, ఇంకా రాలేదేంటి? వస్తున్నారా, పొట్టిగానే తీసుకుని వస్తా. నేను అన్ని క్వశ్చన్స్ రెడీగానే ఉంచాను, తొందరగానే వచ్చేస్తాం, సరేనా? ఏమైందిరా, మా ఇంటికాడ వచ్చావు? ఈరోజు మేము కుక్కలకు అన్నం పెట్టాంరా. అరే ఈ రోజు నుండి చదువుకుందాం అనుకున్నాం కదా, అందుకే నిన్ను తీసుకెళ్దామని వచ్చిన. రా పోదాం. అవునారా? అయినా మన ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ అయ్యాయిరా, నీకు తెలియదా? మన వాట్సాప్ గ్రూప్ లో కూడా వేశారు న్యూస్, నువ్వు చూడలేదారా? లేదురా, నేను చూడలేదు. మీ అమ్మ ఈ కాలేజ్ వాళ్ళు ఒకడు మంచిగా చదువుకుందామనే టైంకి ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేస్తారు. ఇంకా ఈ చదువుతాడా? అస్సలే చదవడు. అయితే ఏందిరా, మనం చదువుకుంటే మంచిదే కదరా.
లేదురా, నేను రాత్రి మొత్తం ఆలోచించాను. వన్ డే బ్యాటింగే మంచిది. ఎందుకంటే మనం రాత్రి చదివితే పొద్దున ఎగ్జామ్స్లో మంచిగా గుర్తు వస్తుంది. అందుకని మనం వన్ డే బ్యాటింగ్ చేద్దాంరా. వీడో పెద్ద టాపరు, సంవత్సరం మొత్తం చదివితేనే గుర్తుండదు వీడికి. ఒక్కరోజు ముందు చదివి ఎగ్జామ్స్ రాస్తాడంట. సరేరా, ఇప్పుడు ఎక్కడికి పోదాం? ఆ గుడ్డుగాడిని కూడా మనతో తీసుకెళ్లి బయటికి పోదాం రారా. అవునురా, ఇంట్లో ఎవరు లేరా? నువ్వు ఒక్కనివే ఉన్నావు. అందరు ఎక్కడికి వెళ్ళారు? అందరూ మా తాతకి పెళ్లి చూపులు ఉంటే వెళ్ళారు. నన్ను ఇంటికి కాపలగా ఉంచి వెళ్ళారు. మనం పోదాం రారా. అరే గుడ్డు, అరే ఓర్ లాంచ్, బయటికి రారా. నీ గుద్దలమ్మో, ఏమైంది? చదువుకుందామన్నారుగా, మళ్ళీ ఏడుకో పోతున్నట్టున్నారు. అదేరా, ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ అయినాయి. ఇందాక పొట్టిగాడు చెప్పిండు, అందుకని బయటికి పోదామని నీ దగ్గరికి వచ్చినాము. వాడికేం తెలుసురా లంచ్? ఆకు తెలియదు, తెలియదు వాడికి. వాడి మాటలు నువ్వెట్లా నమ్మావురా లంచ్? అవునురా, వాడు చెప్పేది నిజమే. మన గ్రూప్లో కూడా వచ్చింది, నువ్వు చూడలేదారా? అయినా ఒక్క దెబ్బల నోటిఫికేషన్ తప్ప వేరే నోటిఫికేషన్ చూస్తావరా లంచ్? అరే అలా బయటికి తిరిగి వద్దాం రారా గుడ్డు లంచ్. అరే నువ్వు వస్తే రారా, లేకపోతే లేదు. అంతేగాని నువ్వు గుద్దరిగి మాటలు మాట్లాడుకురా లంచ్. సరేరా, వస్తున్నా. అరే అరే అమ్మాయి, రాపరా ఆపరా ఆపరా. హే ప్యారీ, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇలా తిరిగితే మీ ఇంట్లో ఏమన్నారా? ప్యారీ ఏంట్రా లైన్? ప్యాంటు విప్పి కొడతా. అయినా నేను తిరిగితే నీకేంట్రా? నిధి కోసి చేతిలో పెడతా. అవును, ఇంతకీ నీ పేరేంటి పూకి? నీకెందుకురా బాడ్కావ్? చెప్పొచ్చు కదా, నేను కవితలు బాగా చెప్తాను. నీ పేరు చెప్తే నీ పేరు మీద ఒక కవిత చెప్తాను. నా పేరు దియా. అయితే ఇప్పుడు చెప్పు, నా పేరు మీద ఒక కవిత. దియానా నీ పేరు? అయితే నీ పేరు మీద ఒక కవిత చెప్తా విను. దియా, వస్తావా నాతో తుప్పల్లోకి? నీతో తెల్లార్లు పాడిస్తా ఓయా ఓయా. ఇదేంటి ఇలా ఉంది కవిత? నేను ఇలాంటిది ఎప్పుడు వినలేదు తెలుసా? ఇప్పుడు ఇలాంటివే ట్రెండ్. నువ్వు ఇన్స్టా చూడట్లే? ఇన్స్టాలో అన్ని మొత్తం ఇవే ఇప్పుడు. అవునా, చాలా బాగుంది. అవును, వాళ్ళిద్దరు ఎవరు? వీడి అబ్బా కనబడడు గాని పెద్ద రసిక్ రాజా వీడు. వాళ్ళిద్దరు పెద్ద పూకీగాళ్లే. నువ్వు ఎప్పుడు ఇలా పూకీలాగా రోడ్డు మీదే ఉంటావా? అవును, అయితే ఏంటి? కాటు వేయడానికి చాలా మంది వస్తారు. నువ్వు వస్తావా? లేదు పూకి, నేను ఇప్పుడు చెయ్యను రోడ్డు మీద. అయినా రోడ్డు మీద ఇంతమంది ముందు ఎలా చేస్తారు పూకి? రోడ్డు మీద అయితే ఏంటి? నీకు లేవదా చెప్పు. ఏం మాట్లాడుతున్నావు పూకి? నువ్వు కొంచెం చీకటైనాక కనబడు. ఇప్పుడు చెప్పిన కవితలన్నీ నిజం చేస్తా. లేవని వాడికి రాత్రి అయితే ఏంటి, పగలైతే ఏంటి? నీ వల్ల కాదంటే చెప్పు, వాళ్ళిద్దరిలో ఒకరిని పిలుచుకుంటా. నీ అవ్వ, ఎందుకు పూకి నన్ను రెచ్చగొడుతున్నావు? అయితే రా మరి, కాటు వేసుకుందాం. నీ అవ్వ, నువ్వు ఆగే. ఎట్లా చేసినా దింపినానా? బాగానే దింపినవు గానీ నువ్వు ఇప్పుడు చేసిందంతా ఇందులో రికార్డ్ అయింది. 10,000 ఇవ్వు, అప్పుడే ఈ వీడియోని డిలీట్ చేస్తా, లేదా ఇన్స్టాగ్రామ్ లో పెడతా. దియా, ఏందే ఇది? నీ గైస్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.